ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. ఆక్వా రంగానికి 1200 కోట్లతో విద్యుత్ రాయితీ ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించామన్నారు. అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలను డీజీపీ శివధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ నెల 16 నుంచి 20 వరకు నిర్వహిస్తామని తెలిపారు. పోలీస్ దళాలను చేపట్టే పోటీలు సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ధన్వంతరి ఫౌండేషన్ పై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. ధన్వంతరి అసోసియేషన్ అధ్యక్షుడు నాగరాజు సీతారామయ్య తన ఫౌండేషన్ పై తీర్పు సరైనదేనని స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పుతో బాధిత పెట్టుబడిదారులకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షునిగా బొడ్డు వెంకటరమణ చౌదరి పేరు ఖరారు కావడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. సీఎం చంద్రబాబు లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐనవీలులో వాడవాడకు ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా వినతి పత్రాలు స్వీకరించారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లుగా కలెక్టర్ నిశాంతి తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో 100 కేజీల గంజాయిని ఏపీ ఈగల్ టీం పట్టుకుంది. ముందస్తు సమాచారంతో గంజాయిని తరలిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. జిల్లాలో గంజాయి అమ్మినా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లా పులపుత్తూరు గ్రామంలో స్థానికులు నిరసన చేపట్టారు. పొలాలకు వెళ్లే రహదారిని ఆక్రమించి నిర్మాణం చేయడంతో దారి లేక వెళ్లలేకపోతున్నామని తెలిపారు. కబ్జాదారులపై రెవెన్యూ సిబ్బంది చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో పండ్ల షాప్ కు నిప్పు పెట్టారు గుర్తు తెలియని దుండగులు. తెల్లవారుజామున పెట్రోల్ పోసి నిప్పంటించారని యజమాని తెలిపారు. ఈ అగ్ని ప్రమాదంలో షాప్ లో ఉన్న పండ్లన్నీ దగ్ధమయ్యాయని వాపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. ఏఈ చేయాల్సిన పనిని సచివాలయం సిబ్బంది చేత చేస్తున్న ఘటన నెల్లూరు జిల్లా కోట మండలంలో చోటు చేసుకుంది. సర్వేపై అవగాహన లేని వ్యక్తులతో పనిచేస్తున్నారని చెప్పారు. అధికారులు స్పందించి ఈ సంఘటనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో మంత్రి సవిత, సినీ యాక్టర్ స్వాతి దీక్షిత్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా అధికారులు స్వామివారు తీర్థ ప్రసాదాలు అందజేశారు.